నల్గొండ జిల్లా దేవరకొండలో గ్యాస్ కొరత సామాన్య వ్యాపారుల పొట్టకొడుతుంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరతను నిరసిస్తూ ఇరు వ్యాపారుల యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజు భారీ ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇరు వ్యాపారులందరూ కలిసి ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. వాళ్ళకు డొమెస్టిక్ సిలిండర్ ఇంటికి డొమెస్టిక్ సిలిండర్ నా పేరు కుమార్ శ్రీనివాస్ గౌడ్ అండి. దేవరకొండ మున్సిపాలిటీ, నల్గొండ డిస్ట్రిక్ట్, తెలంగాణ. మేము గత కొన్ని సంవత్సరాలుగా వ్యాపారాలు చేసుకుంటున్నాం. ఇక్కడ అందరూ చిరు వ్యాపారులు, పెద్ద హోటల్స్ అందరూ వచ్చారు, బేకరీసు, టీ స్టాల్స్ అందరం కలిసి ఐకమత్యంతో మన గ్యాస్ కొరత కోసము వచ్చినామండి. మేము గత కొన్ని సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నాము. ఆ వ్యాపారంలో కమర్షియల్ సిలిండర్ యూజ్ చేస్తున్నాము అందరము. కానీ కొన్ని రోజుల కింద నెల రోజుల నుండి సిలిండర్ గ్యాస్ కొంచెం కొరతతోటి మన డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్నాము. డొమెస్టిక్ సిలిండర్ సివిల్ సప్లై వాళ్ళు వాడొద్దని చెప్పేసి అందరి దగ్గర సిలిండర్లు తీసుకెళ్ళడం జరిగింది. మేము ప్రజెంట్గా కమర్షియల్ సిలిండర్ లేవు కాబట్టి మేము డొమెస్టిక్ వాడుకుంటున్నాం. అది కూడా ఇవ్వకుండా తీసుకుపోవడము, వ్యాపారాలన్నీ బంద్ అయిపోయినాయి. మేము మన రెక్కాడితే కానీ డొక్కాడదు మా యొక్క బ్రతుకులు. మేము చిన్న వ్యాపారం చేసుకునేటోళ్ళము. మా దగ్గర ఉన్న ఏదైతే ఉందో ఆ గ్యాస్ సిలిండర్లు కూడా ఎత్తుకుపోవడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు కమర్షియల్ సిలిండర్లు ఇస్తే మేము డొమెస్టిక్ సిలిండర్లు వాడము. కావున మాకు కమర్షియల్ సిలిండర్ సప్లై చేయగలరని మా యొక్క మనవి. థ్యాంక్ యూ. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం. గత 20-30 సంవత్సరాలకెళ్ళి మేము హోటల్ వ్యాపారం చేసుకుంటున్నాం. కాబట్టి ఇంతకుముందు మాకు కమర్షియల్ సిలిండర్లు ఇచ్చిర్రు. మధ్యలో ప్రభుత్వము ఏం చేసిందంటే ఈ కమర్షియల్ సిలిండర్లని కొన్ని రోజుల తర్వాత ఆపేసి చిన్న సిలిండర్లు ఇచ్చారు. చిన్న సిలిండర్లను కూడా వాడుకుంటే కమర్షియల్ సిలిండర్లను కూడా మేము సప్లై చేస్తున్నాం. ఆ గ్యాస్ ఆఫీస్ వాళ్ళు అధికారులు మమ్మల్ని కమర్షియల్ సిలిండర్ వాడమని చెప్పినా కూడా మేము వాడుకుంటున్నా కూడా మేము మా ఇళ్ళ ఈ మధ్యన నెల రోజుల క్రితం గ్యాస్ ప్రాబ్లం రావడం వలన కమర్షియల్ సిలిండర్లు కూడా ఆపిరు, చిన్న సిలిండర్లు కూడా ఆపడం వల్ల హోటల్లే మాకు హోటలే దిక్కు. మాకు హోటల్ లేకపోతే మా పిల్లలు, మా కుటుంబాలు ఒక్కొక్క హోటల్కి వచ్చేసి 10 కుటుంబాలు బతుకుతున్నాయి. ఆ కుటుంబాలను కూడా ప్రభుత్వం చూసుకోవాలి, ఆదుకోవాలి. దీనివలన మా హోటళ్ళకి కమర్షియల్ సిలిండర్లని రిలీజ్ చేయాలని మేము ఆర్డీఓ గారిని కోరుతున్నాము. దీనికి మా యొక్క మనవి.